దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా కీర్తన భాగము నుండి 57వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాము. 57వ కీర్తన 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమ, చదవబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని లేఖన సత్యములను మనము గ్రహించుదాం. ఈ కీర్తనలో మనము చదివినటువంటి ఈ 2వ వచనములో, 57వ కీర్తన 2వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాటను దావీదు గారు పలుకుతూ ఉన్నారు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సఫలత అనేటువంటిది మన యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తుంది. ఏదైనా మనం అనుకున్న ఒక కార్యము సఫలమైతే మన యొక్క హృదయము చాలా తృప్తిగా ఉంటుంది, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటాం. అలాగే మన యొక్క కోరిక సఫలమైతే మన యొక్క ప్రాణము తెప్పరిల్లుతుంది. మనం అనుకుంటుండే ఏదైనా ఒక మంచి కోరిక అది సఫలమైందనుకోండి, మన ప్రాణము చాలా హాయిగా ఉంటుంది. అలాగే మనము మన యొక్క హృదయము కూడా అది చక్కగా తృప్తిగా ఉంటుంది. కాబట్టి మన యొక్క కార్యములను, మన యొక్క పనులను సఫలపరిచేటువంటి దేవుడు మనకున్నప్పుడు మనము దుఃఖపడవలసిన అవసరత లేదు, మనము కన్నీరు కార్చవలసినటువంటి అవసరత లేదు. ఎందుకనంటే మనం ఏ దేవుణ్ణైతే నమ్మినామో, ఏ దేవుణ్ణైతే విశ్వసించినామో, ఏ దేవుణ్ణైతే మనం అనుసరిస్తున్నామో ఆయన సఫలము చేసేటువంటి దేవుడు. ఆ సత్యము దావీదు గారు ఎరిగి ఆయన సౌలు నొద్ద నుండి ఆయన పారిపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన చక్కగా ఆ యొక్క మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. ఆయన ఏమీ అక్కడ మంచి పరిస్థితుల్లో లేడు, దుర్భరమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు గారు తన యొక్క ధైర్యాన్ని కోల్పోలేదు, నిబ్రం కలిగి ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు అనంటే తన యొక్క కార్యములను సఫలపరిచేవాడు ఒకడున్నాడు. అది అతనికి ఉన్నటువంటి విశ్వాసం, అతనికి ఉన్నటువంటి నమ్మకం. అది ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి తన యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎంతోమంది శత్రువులు ఆయనను తరుముతున్నప్పటికీ నిలకడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎక్కడ కూడా బెనకలేదు, ఎక్కడ కూడా తొనకలేదు. ఆయన చాలా ధైర్యంగా ఆయన అంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెడతాను. తను దేని మీద కూడా ఆధారపడలేదు, ఒక దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. తనకున్న విశ్వాసం, నమ్మకం ఏమిటంటే నేను నా యొక్క పనులన్నీ కూడా నా దేవుడే సఫలము చేయగలడు, లేక నన్ను ఈ శ్రమల నుంచి ఆయనే నన్ను తప్పించగలడు, నాకు భద్రతను ఆయనే ఇవ్వగలడు, నాకు క్షేమాన్ని ఆయనే ఇవ్వగలడు. నేను ఏ పని అయితే తలపెట్టినో ఆ పని సఫలం చేస్తాడు. ఏ పని తలపెట్టాడు? తన చుట్టూ శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు వారి మీద కోపాన్ని పెంచుకోలేదు కదా. తిరిగి వాళ్ళని చంపాలనుకున్నాడండి? లేదు కదా. సౌలు మీద తిరుగుబాటు చేయాలనుకున్నాడా? లేదు. అంటే అతను ఏ పని అయితే అనుకున్నాడో, ఏ పని అంటే నేను వారిని ఏమీ చేయకూడదు అని అనుకున్నాడు.
నేను సౌలు మీద తిరుగుబాటు చేయకూడదు. ఆయన దేవుని చేత అభిషేకించినటువంటి వాడు కాబట్టి అతను నేను ముట్టకూడదు అనుకున్నాడు. అంటే మన శత్రువులు మనకు హాని చేస్తూ ఉన్నప్పుడు కూడా వారి యొక్క క్షేమాన్ని మనం కోరుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క కార్యములన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, సఫలపరుస్తాడు. అంటే వారి నుంచి ఏ కీడు కూడా మనకు రానివ్వడు. అలాగే వాళ్ళకి కీడు చేయాలనే ఆలోచన కూడా మనకు రానివ్వడు. అదే సఫలపరచడం అంటే. ఒక శత్రువు మన పైన దాడి చేస్తూ ఉన్నప్పుడు నీవు అతనికి హాని చేయకూడదు అని అనుకున్నప్పుడు దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు కదా. అంటే అర్థం ఏంటి, నువ్వు హాని చేయకపోవడం గొప్ప విచిత్రం కాదు. ఒకవేళ వారు హాని చేసినప్పటికీ హాని నీ యొద్దకు రానివ్వడు. అది సఫలపరచడం అంటే. నేను ఏమీ అనకూడదు అనుకున్నాను, అది చాలా మంచిది, కానీ వాళ్ళు చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా దేవుడు ఆపడం, అదే సఫలపరచడం అంటే. దావీదు విషయంలో దేవుడు ఎన్నో కార్యాలను అలా చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సఫలతలు మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నో విషయాల్లో మన యొక్క కోరిక, మన యొక్క ఆలోచనలు, వీటన్నిటినీ కూడా దేవుడు సఫలము చేస్తున్నాడు. మన యొక్క పనులను కూడా దేవుడు సఫలం చేస్తున్నాడు. మరి అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నప్పుడు ఎందుకు మనం అనేక మార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం, నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం? ఎందుకు మనము దుఃఖంతో కన్నీరుతో మనము దేవుని మనము దూరం చేసుకుంటున్నాం? కానీ దావీదు అలాగే ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో చేయలేదు. ఎందుకంటే తన దేవుని మీద తనకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉంది కాబట్టి ఆయన మంచి ప్రార్థన చేస్తున్నాడు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అన్నాడు. అయితే మన దేవుడు వేటిని సఫలపరుస్తాడో మన పరిశుద్ధ గ్రంథంలో కొన్నిటిని మనం చూద్దాం. 20వ కీర్తన 4వ వచనములో మనము చదివితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు. దేవుడు చూడండి, ఆయన నీ యొక్క ఆలోచన ఏం చేస్తాడట, సఫలపరిచేటువంటి దేవుడు. అది ఎటువంటి ఆలోచన ఉండాలి అంటే దావీదు గారి వలె మన ఆలోచన కూడా ఉండాలి. సౌలు తరుముతున్నప్పటికీ, చంప ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన తిరిగి కీడు చేయాలని అనుకోలేదు. కాబట్టి దేవుడు దావీదు గారి యొక్క ఆలోచన సఫలపరిచాడు. సఫలపరచడం అంటే శత్రువుల నుంచి ఎటువంటి ప్రమాదము రాకుండా కాపాడాడు. వారు ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని ఈటెలు గిరగవేసినా కదండి, పట్టుకోవడానికి ఎంతమంది శత్రువులు ఆయన వెంట పడినా వారెవ్వరి చేతిలో కూడా పడనీయకుండా దేవుడు దావీదుని భద్రపరిచాడు. కాబట్టి నీవు ఎప్పుడైనా సరే మనము మంచిగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తాడట, సఫలపరుస్తాడు. ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆయన చిత్తములో ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క చిత్త ప్రకారముగా ఆలోచన చేస్తారో వారి యొక్క ఆలోచనలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడట, సఫలపరుస్తాడు. ఎవరు ఆలోచనలు పెడితే వారి సఫలపరచడండి. మనము దేవుని చిత్తములో ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం ఆలోచన చేయాలి. దావీదు గారు అలాగనే చేసినాడు కాబట్టే దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. అంటే దేవుని యొక్క హృదయమును అనుసరించిన వాడు, దేవుని యొక్క ఆలోచనలను అనుసరించిన వాడు, దేవుని చిత్తమును అనుసరించిన వాడు దావీదు. కాబట్టే దావీదు యొక్క ప్రతి ఆలోచనను కూడా దేవుడు ఏం చేసినాడట, సఫలపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఈరోజు నీ ఆలోచన మంచిదేనా? నీ ఆలోచన నిజముగా దేవుని చిత్తములోనే ఉందా? దేవుని యొక్క ఉద్దేశములకు అనుగుణముగానే నీ ఆలోచన ఉందా? ఒకవేళ అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు ఏది ఆలోచించినా ఆ యొక్క ఆలోచన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, సఫలపరుస్తాడు. సఫలపరిచేటువంటి దేవుడు. ఆ 21వ కీర్తనలోనే
మనము మొదటి వచనంలో మనం చూస్తే, లేకపోతే 20 వచనం మొదటి చూసినా అదే మనము మాటలో చూడగలుగుతాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, లేక సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు. ఆయన యొక్క చిత్త ప్రకారముగా, ఆయన యొక్క ఆలోచన ప్రకారముగా నీ ఆలోచన నా ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుడు వాటిని ఏం చేస్తాడు చెప్పండి? సఫలం చేసేటువంటి దేవుడు. ఈరోజు మన యొక్క ఆలోచన దేవుని చిత్తంలో ఉండడం లేదు. మన యొక్క ఆలోచన వేరైపోతుంది, దేవుని చిత్తంలో నుంచి వేరైపోతుంది. దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి మన యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. అది సఫలము కాదు. మనం 365 రోజులు నీవు ప్రార్థన చేసిన, సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన చేసిన, లేక ఒక మంచి ఆలోచన కలిగి ఉన్న, ఒక మంచి కాదు ఆలోచన కలిగి ఉన్న, అది సఫలము కావడం లేదు అని అంటే అర్థం ఏంటంటే, మొదట మనము దేవుని యొక్క చిత్తంలో లేమని అర్థం. దేవుని చిత్తములో లేకపోతే మన యొక్క ఆలోచన కూడా దేవుని చిత్త ప్రకారముగా ఉండదు. అలా ఉండనప్పుడు దేవుడు దానిని సఫలము చెయ్యడు, అది విఫలమైపోతుంది. ఈరోజు మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశములు ఎందుకు విఫలమైపోతున్నాయి, ఎందుకు సఫలము కావడం లేదు అని మనం ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క చిత్తములో ఉన్నవారము కాదని అర్థమైపోతుంది. దావీదు దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచనలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశారు చెప్పండి? సఫలపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరొక మాటను మీ ముందు ఉంచుతాను ప్రియమైన వాళ్ళారా. రెండవదిగా మన దేవుడు వేటిని సఫలపరుస్తాడు అని అంటే, మరలా 20వ కీర్తన 5వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆయన నీ ఆలోచన యావత్తును సఫలపరచడమే కాదు కానీ, రెండవదిగా ఆయన నీ ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. సఫలపరిచేటువంటి దేవుడు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోతా ఉన్నామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనము ప్రేరణ పొందుతామో, ఆ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబడతాయి. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతోనే మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయన యొక్క సహాయముతోనే మనము ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు నా ప్రార్థనలు ఎలాగున్నాయి? అందరము ప్రార్థన చేస్తున్నాం, అందరము ప్రార్థన పరులమే కాదని ఎవరన్నారు ఈరోజు? కానీ నా ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో కొనసాగుతున్నాయా, లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో మనం ఆ ప్రార్థన చేయగలుగుతున్నామా అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ఆలోచన చేయవలసిన వారిగా మనం ఉన్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ అది మనం పెదవులతో చేసే ప్రార్థన, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ, ఇది మనము ఆలోచన చేయాలి. అది నిజముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో నువ్వు చేస్తే ఖచ్చితంగా మనందరి ప్రార్థనలో కూడా మన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సఫలపరిచేటువంటి దేవుడు. నా ప్రార్థనలకు ఎప్పుడు కూడా విఫలం అనేటువంటిదే ఉండదు, ఎప్పుడు కూడా సఫలతే ఉంటుంది. మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతో మంది భక్తులు మనం చూస్తూ ఉంటాం. దానియేలు ప్రార్థన చేశారు, ఆయన యొక్క ప్రార్థన సఫలమైందా లేదండి? రోజుకి 3 మారు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయనకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఎటువంటి శ్రమ అండి అది? సింహాల గుహలో ఆయనను వేసేశారు ఆయనను. కానీ ఏ సింహము కూడా ఆయనను ముట్టుకునేటువంటి ప్రయత్నము చేయలేదు. కారణం ఏమిటయ్యానంటే, ఆయన చేసిన ప్రార్థనకు సఫలత ఎక్కడ చూశాడు? ఆయన శ్రమల్లో చూశాడు కదండి, లేక ప్రమాదంలో చూశాడు, ప్రాణాపాయ స్థితిలో చూశాడు. మనం ప్రార్థన చేసిన వెంటనే రిజల్ట్ చూసేస్తాం మనం
రిజల్ట్ రావాలి మనకి. ఈ ఉదయం ప్రార్థన చేస్తే సాయంత్రానికి రిజల్ట్ వచ్చేయాలి మనకి. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కాదు కదా, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. నీవు ప్రార్థన చేయి, అది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి ఎప్పుడు సఫలత కావాలో అప్పుడు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు బాగా ఉన్నావు కదండి, ఇప్పుడు నీకేం కావాలో చెప్పండి? ఏం అవసరం లేదు. ఒకవేళ హాస్పిటల్ బెడ్ మీద మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు కదా నీ ప్రార్థనకు సఫలత అక్కడ చూడాలి కదా. నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్న మధ్యలో ఆగిపోయింది, అప్పుడు కదా నీ ప్రార్థనకు సఫలత చూడవలసింది. లేకపోతే నీ కుమార్తెకు వివాహము చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు, కొంచెం ఆర్థికంగా కొంచెం గలిబిలిగా ఉంది, అప్పుడు కదా నువ్వు సఫలత చూడవలసింది. అన్నీ బాగున్నప్పుడు ఎందుకు నువ్వు ఈరోజే చేసే ప్రభా బాగున్నప్పుడు ఎందుకంటే మనం అడుగుతాం? ఆయనకి తెలీదా ఎప్పుడు ఇవ్వాలో? నీ ప్రార్థనకు సఫలత అనేటువంటిది నీవు చేసిన వెంటనే కాదు, లేకపోతే 2 రోజుల తర్వాత కాదు. నిజముగా నీవు ఆపదలో చిక్కబడినప్పుడు, ప్రమాదముల్లో నీవు ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, కరువుల్లో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడో చేసావా ప్రార్థన, ఆ ప్రార్థన అక్కడ సఫలమవుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు దేవుని విలువ. అప్పుడు కదా నువ్వు కన్నీరు వస్తుంది. ఎటువంటి కన్నీరు వస్తుంది అప్పుడు? ఆనంద బాష్పాలు అంటారు చూసారా? యాక్చువల్గా ప్రపంచమంతా కరోనాలో ఉంది, లేకపోతే ప్రపంచమంతా కరువులో ఉంది, కానీ నీ కుటుంబం క్షేమముగా ఉంది. కారణం ఏంటి? నువ్వు అప్పుడప్పుడు చేసిన ప్రార్థన కాదు అది, నువ్వు ఎప్పుడో చేసినటువంటి ప్రార్థనకు ఆయన సఫలతను ఎప్పుడు ఇచ్చాడు? ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు నీకు భద్రతనిచ్చాడు. దేవుడు నీకు ఇది మనకు కావలసింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థనకు సఫలతను ఎక్కడ చూశారు వాళ్ళు? ఆ యొక్క అగ్నిగుండంలో సఫలతను చూశారు కదా. అంతకుముందు వారిని కూడా భయపెట్టారు కదా. ఏంటి ప్రభు వాళ్ళు మమ్మల్ని ఇలా భయపడుతున్నారు, నువ్వేం చేస్తున్నావు అన్నారా వాళ్ళు? లేదు, అసలు వారు మనుషులకు భయపడనే లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకొని వాళ్ళకి వారు అవకాశం ఇచ్చారు. కారణం ఏమిటంటే ఆయన ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడు వారి యొక్క ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తాడని షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారికి తెలుసు. వారి ప్రార్థన అగ్నిగుండములోంచి వారిని తప్పించింది. అక్కడ సఫలత చూసే రిజల్ట్ అది. కానీ ఈరోజు మనం ఏంటంటే ఉదయం ప్రార్థన చేస్తే సాయంత్రానికి వచ్చేవాళ్ళు, రాత్రి ప్రార్థన చేస్తే ఉదయానికి సఫలమైపోవాలంతే. దేవునికి తెలుసు నీవు నేను ప్రార్థన మాత్రమే చేయాలి, దాని యొక్క సఫలతను ఎలాగివ్వాలో దేవునికి తెలుసు. ఇప్పుడు మన స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ పెడతారు. పిల్లలు సహజంగా ఏమనుకుంటారంటే మేము చదివినయే రావాలని అనుకుంటారు. కానీ ఏ క్వశ్చన్స్ ఇవ్వాలి ఎవరికి తెలుసు? టీచర్ గారికి తెలుసు. కానీ మనం ఏంటంటే ఏవో చిన్న చదివేసి బాగా ఇవిస్తే బాగుండు అనుకుంటాం. కానీ టీచర్ గారికి తెలుసు ఏవి ఇవ్వాలో వారికి తెలుసు. నువ్వు అన్నీ చదివి ఉన్నావు అనుకోండి, వారు ఏది ఇచ్చినా ఈజీగా రాసేస్తాం. సో కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు సఫలత అనేటువంటిది ఎప్పుడు ఇవ్వాలో అది దేవునికి బాగా తెలుసు. మనం బాగున్నప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చేస్తే బాగున్నాను మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. అది ఎప్పుడు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఇస్తాడు. యోబు గారు ప్రార్థన చేశాడు, ఆయన చాలా ప్రార్థన పరుడు కదండి. దేవుడు తనకు కలిగినటువంటి యొక్క శ్రమల ద్వారా సఫలతను దేవుడు ఇచ్చాడు. అన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు మాత్రం యోబు గారిని విడిచిపెట్టలేదు. అప్పుడు కదా సఫలత వచ్చినట్లు. నిజంగా అటువంటి శ్రమలు కలిగినప్పుడు మనమైతే ఏమైపోతాం చెప్పండి? ఎప్పుడో మనం ఏ ఆత్మహత్య చేసేసుకుంటాం అలాంటి వారం అయితే. కానీ యోబు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా నిబ్రంగా ఆయన నిలవబడ్డాడు. కారణం ఏంటంటే నేను నా దేవునికి ప్రార్థన చేశాను, నా ప్రార్థన అయినా సఫలపరుస్తాడని విశ్వసించాడు. కాబట్టి ఆ యొక్క శ్రమల్లో తన యొక్క ప్రార్థన యొక్క సఫలతనైనా చూశాడు. రిజల్ట్ మునుపటి కంటే దేవుడు అత్యధికముగా యోబు గారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో
ఉండాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలైనా సఫలపరిచేటువంటి దేవుడు. మూడవదిగా ఇంకా ఏమి ఆయన సఫలపరుస్తాడు అని ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచున్నాము. యెరూషలేము నందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక చూచి అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మొదటిది నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. మూడవదిగా నీ ప్రయత్నములన్నిటిని కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడైనా దేవుని పేరట ఒక మంచి కార్యం చేయడికై నువ్వు పూనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మన ప్రయత్నాలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సఫలం చేస్తాడు. ఆయన యొక్క మహిమ కొరకు, ఆయనకు కీర్తి రావడానికి, ఆయనకు ఘనత తేవడానికి ఆయన పేరట మనము ఏ కార్యము ప్రారంభించినా, ఏ పని మనం మొదలుపెట్టినా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారు? ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆటంకములన్నీ తొలగించి ఖచ్చితంగా నీ ప్రయత్నములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సఫలపరిచేటువంటి దేవుడు. వారు ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి వారు పూనుకున్నప్పుడు, ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా ఎన్నో ఆటంకాలు వచ్చాయి కదండి. ఎంతోమంది మనం 19వ వచనంలో మనం చూస్తే అక్కడ వారు కనిపిస్తూ ఉంటారు ఆటంకపరుస్తున్నవారు. కానీ నెహెమ్యా గారు అంటూ ఉన్నారు, నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును అంటున్నాడు. ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనున్నటువంటి దేవుడు, తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క యెరూషలేమును, యూదావారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పట్టణమును తిరిగి కట్టే ప్రయత్నం. నిజమే, దేవుడు ఆ కనాను దేశాన్ని వారికి ఇచ్చాడు, ఒక మంచిది సుందరమైనది ఇచ్చాడు. కానీ వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క అపవిత్రతను బట్టి అది ఏం చేయబడింది చెప్పండి? కోల్చవేయబడింది, అది దానికి గురైంది. ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని చాలా బాగా చేస్తాడు. తన యొక్క పోలికలో, తన యొక్క స్వరూపంలో దేవుడు మనం చేసుకున్నాడు. మనము కూడా చాలా మంచి వారమే. కానీ మన యొక్క ఆలోచనలు, తలంపులను బట్టి మనం ఏమైపోయింది చెప్పండి? చెడిపోయినాం. అయితే తిరిగి మనల్ని మనం కట్టుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? సహాయం చేస్తాడు. కానీ ఈరోజు మనకు కట్టుకోవడం రావడం లేదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి కట్టుకునే ప్రయత్నం మనం చేస్తలేదు. మన యొక్క ఆలోచన సరి చేసుకునే ప్రయత్నం మనం చేస్తలేదు. దేవుడు మనం చాలా చక్కగా కూడా చేస్తాడు. దేవుడు తన యొక్క స్వరూపంలో చేసుకొని, తన యొక్క స్వభావంలో, తన యొక్క గుణలక్షణంలో మనకి ఇచ్చాడు. అయితే మన యొక్క అపవిత్రతను బట్టి, మన యొక్క అపరాధములను బట్టి, మన యొక్క పాపములను బట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవాలయము మనం ఏం చేసుకున్నామంటే మనకు మనమే పాడు చేసుకున్నాం. అపవాదికి అవకాశం ఇచ్చి, దుష్టునికి అవకాశం ఇచ్చి, చెడ్డ తలంపులకు అవకాశం ఇచ్చి, లోకానికి అవకాశం ఇచ్చి మనము యొక్క పవిత్రమైనటువంటి దేవుని నివాస యోగ్యమైనటువంటి ఈ దేవాలయమును మనం ఏం చేసాం చెప్పండి? పాడు చేసుకున్నాం. శిథిలమైనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఈరోజు నీవు నేను కూడా తిరిగి కట్టే ప్రయత్నాన్ని చెయ్యాలి. ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అపవాదు ఊరుకుంటాడా? ఊరుకోడు. లోకం ఊరుకుంటుందా? ఊరుకోదు. ఈ పాపపు నియమం ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండి మన పైన అవి దాడి చేస్తూ ఉంటాయి. అయితే నెహెమ్యా గారు చేసినట్లుగానే మనము కూడా చేయవలసిన వారిగా ఉన్నాం. ఆయన అంటున్నాడు, నేను ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. ఆయనే మా యొక్క యత్నములన్నీ కూడా, మా యొక్క ప్రయత్నములన్నీ కూడా ఆయనే సఫలపరుస్తాడు. నేను నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు, వారు నన్ను హేళన చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను వీరి వైపు నేను చూడలేదు. అప్పుడు పరిస్థితులు చాలా క్లిష్టమే. చాలా దూరం వెళ్ళి వారు ఆ యొక్క ప్రాకారములు మరలా కట్టాలి. ఈరోజు మనము కూడా దేవునికి నివాసయోగ్యమైనటువంటి మన యొక్క శరీరం అనేటువంటి లేక హృదయం అనేటువంటి మందిరాలు మనం కట్టుకునేటువంటి ప్రయత్నాన్ని మనము
చెయ్యాలి. నువ్వు ప్రయత్నించే, నువ్వు ప్రారంభించు, ఖచ్చితంగా దేవుడే వాటిని సఫలపరుస్తాడు. కానీ ఈరోజు మనం ప్రయత్నించడం లేదు. ఆ యొక్క మందిరాలు తిరిగి కట్టుకునేటువంటి ప్రయత్నం మనము చేయడం లేదు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, మీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు. ఆగా పాడైపోయినటువంటి, కూలిపోయినటువంటి, కొలప్స్ అయిపోయినటువంటి ఆ యొక్క ప్రాకారములను తిరిగి మనం కట్టవలసిన వారిగా ఉన్నాము. మన యొక్క హృదయాలు ప్రభు కొరకు మనం కట్టుకోవాలి. ఎందుకంటే అది ఆయనకు నివాసయోగ్యమైనది, ఆయన నివసించేటువంటి స్థలం. కానీ ఈరోజు ఆయన నివసించడం లేదు, కానీ లోకమంతా మన యొక్క హృదయాల్లో, మన యొక్క జీవితాల్లో నివసిస్తూ ఉంది. నువ్వు కట్టే ప్రయత్నం చేయి, ఖచ్చితంగా నీ ప్రయత్నములన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడట, సఫలపరిచేటువంటి దేవుడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియమైన వాళ్ళారా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం ఇలా రాస్తున్నాడు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ కూడా ఏం చేస్తాడట, సఫలపరిచేటువంటి దేవుడు. మన పనులన్నిటినీ కూడా సఫలపరుస్తాడు. నీ ప్రయత్నాలను సఫలపరిచేటువంటి దేవుడే నీ యొక్క పనులన్నిటినీ కూడా ఏం చేస్తాడట, సఫలపరిచేటువంటి దేవుడు. మన పనులు ఎప్పుడు కూడా సఫలపరుచుకోవాలంటే అది దేవుని మాత్రమే. ఎప్పుడైతే నీవు ఆయన పక్షమున నిలవబడతావో, ఎప్పుడైతే ఆయన మన పక్షమున నిలవబడతాడో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క పనులన్నింటినీ కూడా ఏం చేస్తాడట, సఫలము చేసేటువంటి దేవుడు. నీవే పని పూనుకున్నా సరే ఖచ్చితంగా సఫలపరుస్తాడు. అయితే అంతకుముందు మనము ఆయన పక్షమున మనము నిలవబడాలి. ఆయన మన పక్షమున నిలవబడతాడు. అప్పుడు ఖచ్చితంగా మన పైన ఏముంటుంది అంటే సమాధానం ఉంటుంది. ఆ మాటను ఆయన చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 5వ వచనములో ఎలాగూ రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నువ్వు దేవుని మీద ఆధారపడు. నీ యొక్క సొంత ఆలోచన ప్రకారంగా కాదు, నీవు దేవుని మీద ఆధారపడి నీవు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీవెప్పుడు దేవునితో సమాధానాన్ని కోల్పోతావు? ఎప్పుడు దేవుని యొద్ద నుంచి నువ్వు నీ యొక్క పనులకు సఫలతను ఎప్పుడు పొందుకోలేవంటే, నువ్వు ఎప్పుడైతే దేవునికి అవిధేయతను కనపరుస్తావో, మనం ఎప్పుడైతే దేవునికి అపనమ్మకంగా మనం బ్రతుకుతామో, అప్పుడు ఖచ్చితంగా మనం విఫలమైపోతాం. దానికి కారణం ఏంటి? అవిధేయత ఎలాగొచ్చింది అని అంటే, మనకు స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోవడం వల్ల. నేను చేయగలను, నేనే చేసేయగలను అని నేను అనేటువంటి అహం ఎప్పుడైతే మనలో వచ్చిందో, ఆటోమేటిక్గా అది ఏ పనైనా సరే విఫలమవుతుంది, కానీ అది సఫలమో కాదు. అందుకే ప్రియమైన దేవుని సంగమం, నువ్వు నిజంగా మా పక్షము నుండి, ఆయన మన పక్షములో ఉన్నాడు. మరి నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనము దేవుని పక్షమున ఉండకుండగా నువ్వే పని నువ్వు ప్రారంభించినా అది సఫలము కానే కాదు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఎప్పుడో నీ ముందున్నటువంటి పనిని చూడకు. నువ్వు ఆ పనిని చూస్తే మనకి భయమే కలుగుతుంది కదండి. నువ్వు చేయాలనుకున్న పనిని చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏం కలుగుతుంది? భయమే కలుగుతుంది. కానీ మన పక్షమున్నటువంటి దేవుణ్ణి కనుక నువ్వు చూస్తే,
ఆ దేవునిపై నువ్వు ఆధారపడగలిగితే, ఆ పనిని చూడకుండా నువ్వు దేవుని చూస్తే, ఆ పని నీ దేవుని చూస్తూ దేవుని ద్వారా ఆ పనిని చూస్తే ఆ పని నీకు ఆవగింజలా కనిపిస్తుంది. దావీదునకు గొలియాతు అలాగే కనిపించాడు. ఇంతమంది సైన్యానికి గొలియాతు చాలా పెద్దగా కనిపించాడు ఆ సమస్య. కానీ దావీదునకు అసలు గొలియాతు నథింగ్ అన్నట్టుగా మాట్లాడాడు. తన గులకరాయికి ఇచ్చిన విలువ కూడా ఎవరికి ఇవ్వలేదు చెప్పండి? ఇవ్వలేదు. కాబట్టి ఆ గులకరాయితో చంపాడు. రాయి ఎంత రాయి ఉంటుందండి, ఆ రాయితో కూడా గొలియాతుని పోల్చలేదు. ఆ రాయికి ఇచ్చిన విలువ గొలియాతునకు ఇవ్వలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడిపోయారు. మరి దావీదు ఎందుకు భయపడలేదయ్యా అని అంటే, నిజముగా ఆయన దావీదు గారి పక్షమున ఉన్నటువంటి దేవుడు. మరి ఈరోజు నీ పక్షాన నా పక్షాన ఆయన లేడా? ఉన్నాడు. కానీ నీవు నేను ఇశ్రాయేలుమని చెప్పుకుంటున్నాము, కానీ నీవు నేను దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ మనము దేవుని పక్షమున లేదు. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని ప్రజలే కదండి. దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు ఎంపిక చేసుకుని, దేవుడు ప్రత్యేకించుకున్న ఆయన స్వజనులు, స్వకీయులు. కానీ అటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా వారికి గొలియాతు పెద్దగా కనిపించాడు. అంటే వారి యొక్క స్వబుద్ధిని వారు ఆధారం చేసుకున్నారు. అక్కడ సౌలే కావచ్చు, సైన్యమే కావచ్చు. కానీ దావీదు ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు, ప్రియమైన వారులారా, ఆ ఏటిలో ఏరుకొని వచ్చేటువంటి రాళ్లకున్న విలువ కూడా గొలియాతుకి అయినా ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఆయనకు తెలుసు, నా పక్షమున యెహోవా ఉన్నారు కాబట్టి యుద్ధము యెహోవాదే. ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన దృష్టితో మనం చూస్తే అది ఏ పనైనా సరే కానీ అది ఆవగింజ కంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఈరోజు మనం చూసేటువంటి చూపు ఎలాగుంది, మనం చూసేటువంటి విధానం ఎలాగుంది, అది దేవుని ద్వారా చూస్తున్నామా లేకపోతే మన యొక్క నేత్రములతో మనం చూస్తున్నామా? అలా చూస్తే మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్లే. మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం ఏ పని కూడా మనం సఫలము చేయలేము. అలాగే మరి ఆ యొక్క కనాను దేశాన్ని చూడడానికి వెళ్ళొచ్చినప్పుడు, ఆ 10 మంది వెళ్ళి చూసి వచ్చినప్పుడు అందరూ కొంతమంది స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? అమ్మో, వారు చాలా ఆజానుబాబుల్లాగా ఉన్నారు, నెఫీలీలాగా ఉన్నారు, వాళ్ళ ముందు మనం చూసుకుంటే మనం ఎలాగున్నాం, మిడతల వల్లే మనం కనిపిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రం ఏమన్నారు? అలాగా అనలేదు. వారు చూసిన నేత్రాలు ఏంటి? వారు యెహోవా పక్షమున వారు నిలవబడ్డారు, వారి పక్షమున యెహోవా నిలవబడ్డాడు. కాబట్టి వీరిద్దరు స్టేట్మెంట్లు వేరుగా ఉన్నాయి, మిగిలిన వారి స్టేట్మెంట్లు వేరేగా ఉన్నాయి. వారు భౌతికమైన నేత్రాలతో చూశారు. వారి యొక్క శక్తిని, వారి యొక్క బలమును వారు ఆధారం చేసుకున్న జనాంగాన్ని చూసినప్పుడు వారు నెఫీలులా కనిపించారట. కాబట్టి మనము వాళ్ళ దగ్గర చూస్తే మిడతల్లా ఉన్నామన్నారు. కానీ యెహోషువ కాలేబులు ఆ స్టేట్మెంటు ఇవ్వలేదు. దావీదు ఆ స్టేట్మెంటు ఇవ్వలేదు. ఈరోజు నీ ముందున్నది ఏ పనైనా సరే, ప్రియమైన దేవుని సంఘమా, కుటుంబమా, అది నీవు దైవికమైనటువంటి నేత్రాలతో నీవు చూడు, నీవు దైవ ప్రత్యక్షతతో చూడు. దేవుడు ఖచ్చితంగా నీ పనులన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలపరిచేటువంటి దేవుడు. నీవు నీ నేత్రాలతోనే చూస్తున్నావంటే ఆయనతో నీకు సమాధానం లేదు. ఆయనకు నేను విధేయతను కనపరచలేకపోతున్నామేమో. నీ స్వబుద్ధిని మాత్రం నువ్వు ఎంత మాత్రమో ఆధారం చేసుకోవద్దు. చేసుకుంటే మన యొక్క పనులన్నీ కూడా విఫలమైపోతాయి, కానీ సఫలము కానే కాదు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట నేను తెలియచేయడానికి ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 24వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, నా యజమానుడగు అబ్రాహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము అన్నాడు. మన దేవుడు ఎటువంటి వాడు అయ్యానంటే నీ కార్యమును సఫలము చేసేటువంటి దేవుడు. మొదటగా మనం ఏం ఆలోచన చేస్తాం చెప్పండి? నీ ఆలోచన యావత్తు
సఫలపరిచే దేవుడు, నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు, నీ ప్రయత్నములన్నీ కూడా సఫలపరిచే దేవుడు. 4వదిగా నీ పనులన్నిటినీ సఫలపరుస్తాడు. 5వదిగా నీ కార్యములను ఆయన సఫలపరిచేటువంటి దేవుడు. ఎలియాజరు ప్రయాణం చేస్తూ తన యొక్క యజమానుడగు అబ్రహాము కుమారునికి ఒక చక్కని వధువును చూడడానికి బయలుదేరుతూ వెళ్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే ప్రియమైన దేవుని సంగమా, ఆయన త్రోవలో ఉండగానే రిబ్కా రూపంలో జవాబు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. త్రోవలో ఉండగానే ఎవరింటికి వెళ్ళి కూర్చున్నాడండి? ఏ గమని ఎద్దుకు వెళ్ళి కూర్చున్నాడు చెప్పండి? ఆయన ఇంకా త్రోవలోనే ఉన్నాడు, ఆన్ ది వే. ఈరోజు మన దేవుడు ఎటువంటి వాడు అయ్యానంటే, నీవు గమ్యస్థానము చేరకముందే మార్గ మధ్యలోనే దేవుడు మనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. నీవే కార్యమునైతే తలపెట్టినావో ఆ కార్యమును నీవు ఇంకా త్రోవలో ఉండగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎవరైతే ప్రార్థనాపూర్వకముగా ఉంటారో అటువంటి వారికి మార్గములో ఉండగానే కార్యాలు ఏమైపోతాయి చెప్పండి? సఫలమైపోతాయి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఎంత టైం పట్టిందండి? ఆయన ప్రార్థన చేస్తుండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి పశువును, ఆ కట్టినటువంటి పీఠమును సమస్తమును కూడా కాల్చి బూడిద చేసి పారేసింది. అక్కడ నీటిని కూడా ఆరిపోజేసింది అగ్ని వచ్చి. ఆయన ప్రార్థన చేస్తుండగానే. మరి ఈరోజు అటువంటి ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే, ఎక్కడో మనము మన యొక్క స్వబుద్ధిని మనము ఆధారం చేసుకుంటున్నామేమో, ఎక్కడో మనము క్యాజువల్గా మనం ప్రార్థన చేస్తున్నామేమో, అలవాటు ప్రకారంగా మనము ప్రార్థన చేస్తున్నామేమో. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఎలియాజర్ అయితే చక్కగా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇదిగో నేను చేసేటువంటి యొక్క పని, నువ్వు ఈ కార్యాన్ని నువ్వు సఫలపరిచి నా యొక్క యజమానికి నీ యొక్క అనుగ్రహాన్ని కనపరచు, చూపించు అని ఆయన వెళతా ఉన్నటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళరా, మార్గ మధ్యలోనే అంటే త్రోవలో ఉండగానే జవాబు రిబ్కా రూపములో ఆయన ముందు కనిపించింది. ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే, నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అదే రూపేణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాకపోతే కొన్ని మారులు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించలేము. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నాం దేవుడు దాన్నే ఇస్తాడు. కానీ మనము మనోనేత్రములతో కాక భౌతికమైన నేత్రాలతో చూడడం ద్వారా దేవుడు నేను అడిగిందే ఇచ్చాడు అన్న సంగతిని మనము మర్చిపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఎలియాజరు ప్రయాణమును దేవుడు సఫలం చేశాడా లేదండి? మార్గ మధ్యలో ఉండగానే సఫలం చేశాడు. అబ్రహాము గారు ప్రార్థన సఫలం చేశాడా లేదండి? చేశాడు. ఇస్సాక్ గారి యొక్క ప్రార్థన సఫలం చేశాడా లేదండి? చేశాడు. వీళ్ళ ముగ్గురు ప్రార్థనకు జవాబు ఎవరు చెప్పండి? రెబ్కా రూపంలో వీళ్ళ ముగ్గురు ప్రార్థనలు కూడా సఫలపరిచి రెబ్కాని వారి ముందు పెట్టాడు. కానీ కొంతమందికి అది అర్థము కాదు. ఇదేంటి ఈ అమ్మాయి వచ్చిందేంటి, ఇంక ఊర్లో ఎవరు అమ్మాయిలు లేరా, ఇంకెవరు కన్యకలు లేరా అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆయన ఆధ్యాత్మిక నేత్రాలతో చూసిన వాడు కాబట్టి ఎలియాజరు ఆయన అర్థం చేసుకోగలిగాడు. అక్కడ ఒక మంచి మాట 56వ వచనములో, అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక అన్నాడు. ఎవరు కనిపించినప్పుడు సఫలమైంది? అంతే కదా. నా ప్రయాణం సఫలపరచు అని ప్రార్థన చేశాడు. నాకు ఒక మంచి కోడలు కావాలి, నా కుమారుడికి భార్య కావాలని అబ్రహాం ప్రార్థన చేశారు. ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తుంటాడు, ప్రభు నాకు ఒక మంచి వధువుని అనుగ్రహించని ఆయన కూడా ప్రార్థన చేశాడు. మరి వీళ్ళ ముగ్గురు ప్రార్థనలు కూడా ఏమయ్యాయి? ఇక్కడ
సఫలము చేసేను. ఎవరు? యెహోవాయే ఆయన ప్రయాణము సఫలం చేశాడు. యజమాని యొక్క ప్రార్థన, యజమాని కుమారుని యొక్క ప్రార్థన కూడా ఆయన సఫలపరిచాడు. రిబ్కా ద్వారా జవాబును అనుగ్రహించాడు. ఈరోజు నీవు నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సఫలం చేస్తాడు. కాబట్టి నీ పనుల్లో, నీ ప్రయత్నాల్లో, నీ కార్యాల్లో మనము సఫలీకృతులము కావాలనుకుంటున్నామా? అలా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనము యెహోవా యందు నమ్మిక ఉంచి మనము ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా మనము సఫలమవుతాం. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ ప్రార్థనలు, నీ ప్రయత్నాలు, నీ పనులు, నీ కార్యాలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సఫలము చేసేటువంటి దేవుడు. మరి ఈరోజు మన ప్రార్థనలో ఏమైనా లోపాలు మనకు కనిపిస్తున్నాయా? అలా కనిపిస్తే మనము విఫలము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి మన ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచాలి. మన ప్రార్థనలకు ఆయన జవాబును అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.